ఎత్తుకు తిరగలేవ తల రాతను మార్చుకోవ సిగ్గనేది లేదా ఒకడిగా నువ్వు పుట్టలేద ఒకడిగా నువ్వు చచ్చిపోవ ఒకడిగా పోరాడలేవ నిద్ర లేచిరారా నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా చుట్టుపట్టి రచ్చ కీల్చి నిలదీయవ నేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా పడక ముందే నీ గుండెల చప్పుడు నిన్ను చీకొట్టక ముందే కదల్రా 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 ఒరే దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా కదల్రా 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 ఒరే తొలి మనిషెప్పుడొక్కడేగా తొలి అడుగెప్పుడొంటరేగా తుది పోరుకు సిద్ధమైన తొలివాడిగా రారా బిగపట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదట ఊపిరినే ఒలకబోసి ఎగరయ్యర బావుట కణ 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 ప్రతి కణమున జనగణమన గీతమయ్యిరా కదలిరా కదలిరా పనైపోద్ది రారా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చిందగా నుదుటి రాత మార్చుకో. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి
చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలే. ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తానే ఒక వ్యవస్థగా మారి లోక్ సత్తా పార్టీ స్థాపించి సమాజ సేవకు తమంతగా సాయం చేస్తూ చేస్తున్నటువంటి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు, భవిష్యత్తు రాజకీయాలకు ఒక పెనుసంచలనంగా మారబోతున్నటువంటి మన జయప్రకాష్ నారాయణ గారు. కుకట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆలోచన ఉన్నప్పటికీ అందరూ తమవంతుగా సహాయం చేయకపోవచ్చు. అటువంటి ఆలోచన మనసులో ఉన్న స్వచ్ఛందంగా తాము బయటకు వచ్చేవాడు అందరూ కార్యకర్తలయ్యి వాళ్ళకి ప్రపంచాన్ని చూపిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగురేఖలు నింపుతున్నటువంటి మన పీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ సురేష్. పీస్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ సురేష్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రోడ్లు భాగ్యనగరం అని భావించే మన హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా గతులమయం. మన మున్సిపాలిటీ
65 సంవత్సరాల వయసులో కూడా నేనున్నాను అని యువతతో పోరాడుతూ పోటీ పడుతూ కనిపించిన ప్రజా గుంతను తానే శ్రామికుడై కార్మికుడై కొనసాగిస్తున్నటువంటి మన శ్రమదానం ఫౌండర్ మిస్టర్ బాలగంగాధర్ తిలక్. శ్రమదానం ఫౌండర్ మిస్టర్ బాలగంగాధర్ తిలక్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అటువంటి వారి వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేస్తూ సమాజంలో తన వంతుగా ట్రాఫిక్ నియమాలను వివరిస్తూ యువతలో చైతన్యం పెంపొందించడానికి IamNotAidiot.org అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి యువతలో ఉన్నత విలువలను నింపుతున్నటువంటి వ్యక్తి మిస్టర్ రాము. IamNotAidiot ఫౌండర్ మిస్టర్ రాము గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వెన్నంటూ ప్రోత్సహించేటువంటి మిత్రులు అవసరం. అటువంటి వ్యక్తి మన సోమ సుధాకర్. IamNot.orgకి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ చేదోడు వాదోడుగా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నటువంటి సుధాకర్ గారు. IamNotAidiot.org జనరల్ సెక్రటరీ మిస్టర్ సోము సుధాకర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మేకల కృష్ణారెడ్డి గారు. కుటుంబం ఆనందంగా ఉంది, ఇక చాలు అనుకునే ఈ రోజుతో తానే కాదు తనతో పాటు తన ఊరి వారిని కూడా అభ్యుదయ మార్గంలో నడిపిస్తూ వారి రోజు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేసి అటువంటి వ్యక్తి అతనితో ఆగలేదు. ఇంకేదో సమాజానికి సేవ చేయాలనే తలంపుతోటి అండగా నిలవాలనే ఆశయంతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడుగా తన సమాచారం ముందు ఉంచారు. కానీ సహకారం బదులు నిరాకరణ ఎదురైంది. కానీ తన దృఢ సంకల్పాన్ని ధైర్యాన్ని వదలకుండా తనంతట తానుగా స్వయం కృషితో పైకి ఎక్కినటువంటి అతను తానే మేరా దోస్త్ వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో రక్తదానం గురించి పేదవారికి సహాయం చేయడం గురించి తనంతట తానుగా మొట్టమొదటిగా వ్యక్తిగా కార్యరూపం దాల్చినటువంటి వ్యక్తి మిస్టర్ ఏడుకొండ గారు. బాబు అడ్డలేమ్మా, బాబు అడ్డలేమ్మా. రేపు నాకు చాలా ఆనందంగా ఉంది. రిపబ్లిక్ అనేది కేవలం ఒక జాతీయ పతాకంతో జాతీయ గీతంతో మాత్రమే. కొంతకాలం క్రితం నేను ఒక సంఘటన గురించి విన్నాను. ఎక్కడో అప్స్టేట్ న్యూయార్క్ ఆల్బనీ దగ్గర ఒక ప్రాంతంలో నన్ను బాగా కదిలించింది. ఒక ఉన్మాదైనటువంటి వాడు ఇంటికి పెట్టాడు.
వీడు గొడవలో ఇద్దరిని కాల్ చేశాడు, చంపేశాడు. వాడు కేవలం అమ్మాయి, వీళ్ళు సైకోపాత్. అంతవరకు పెద్ద ఆశ్చర్యం లేదు. సరే ఇంటికి ఉత్పత్తి వాడిని కాల్చాలని ముందుగా అనుకోవడం, వాళ్ళు వస్తే కాల్ చేయడం కొంత ఆశ్చర్యకరంగా పెద్ద అంత ఎక్స్ట్రాడినరీ కాదు. దాన్ని తీరా చూస్తే ఎవరు ఫైర్ మ్యాన్? ఎవరు వాలంటరీ ఫైర్ మ్యాన్. అమెరికాలో అన్ని వృత్తుల కంటే హ్యాజర్డస్ వృత్తి, ఎక్కువ ప్రమాదకరమైన వృత్తి ఫైర్ ఫైటర్. అది ఎక్కువ మంది చనిపోయేది పోలీస్మెన్ కంటే, సైనికుల కంటే ఎక్కువ మంది చనిపోయేది ఫైర్ ఫైటర్స్. 9/11 అప్పుడు మీకు గుర్తుందో 10 వందల మంది ఫైర్ ఫైటర్స్ కూలిపోతుందని తెలిసినా కూడా మనకు టెన్నిస్ అని పోయే ముందు కదా, they rode into the valley of death, there is but to do and die, but not to ask why anyone. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది, కూలిపోతుంది తెలిసినా కూడా అందరూ ప్రాణాలు తగ్గించుకోవడం కోసం కిందకి వెళ్తుంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వీటి బైక్ పెట్టి చనిపోయారు. అలాంటి వృత్తిలో జీవితం లేకుండా అంత రిస్క్ని భరించి వాలంటరీగా వేరే బతుకుతో జీవితాన్ని గడుపుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ అలాంటి వృత్తిని వాళ్ళు చేపట్టారు స్వచ్ఛందంగా. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగేసింది. అంతటి సంపన్నమైన దేశంలో అంతటి ప్రమాదకరమైన వృత్తి కూడా స్వచ్ఛందంగా మనం చేయకపోతే సమాజం నడవదని వాళ్ళు గుర్తించారు. ఈవేళ మనం ఏ చిన్న పని కావాలన్నా కూడా సర్కారు చేస్తుంది అనుకుంటున్నాం. అది నిరుపేద దేశం. సరే, సర్కారులో చాలా తప్పులు ఉన్నాయి. అవినీతి ఉంది, మూర్ఖత్వం ఉంది, అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది, కులతత్వం ఉంది, ప్రాంతీయతత్వం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి లేవనుకున్నా, ఒకటి ఇవే లేవనుకున్నా కూడా మన సమస్యలన్నీ సర్కారు వాళ్ళకి. వీ హ్యావ్ వెరీ ఫ్యూ రీసోర్సెస్. పేదరికమే నిజం. దీని నుంచి మళ్ళీ ఒక సంపన్నమైన సమాజం అయ్యేదాకా మనకి తట్టాలి తప్ప ఒక్కరోజు ఇవన్నీ మారిపోవు. మనం కోరుకోగానే టీవీలో మనం చూస్తున్నాం కాబట్టి దేశం ఒక్కరోజు మారిపోతుంది. అయినా కూడా మన దేశంలో ఒకప్పుడు పల్లెటూళ్ళలో మన జీవులు మనమే, మీలో గ్రామాల పేరు సొంతపోవచ్చు, పెద్దవారు పిల్లలు మీ గ్రామాల పేరు ఉంటుంది. మన చెరువులు మనమే తీసుకున్నాం, మన కథకాలు మనమే తవ్వుకునేవాడు, మన కాలంలో మనమే బాగు చేసుకున్నాడు. మామూలుగా జరిగేది. ఇప్పుడు చెట్టుకని ఒక సమాజం ఎప్పుడు నిజంగా రిపబ్లిక్ అవుతుంది అనుకుంటే 10 మందికి కావాల్సిన పనికి మనందరం పూర్వకులు మాత్రమే తప్ప వాడు ప్రభుత్వమే వాడు ఉన్నాడు, వాడు చేస్తే పని జరుగుతుంది, నాకు నిద్ర ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా రిపబ్లిక్ కాదు. ఈవేళ తెలంగాణ కావచ్చు, ఏడుకొండలు కావచ్చు, సురేష్ కావచ్చు, రాము కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, సుధాకర్ కావచ్చు, యు ఆల్ రిప్రజెంట్ ద ట్రూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ట్రూలీ ప్రౌడ్ ఆఫ్ దట్. కాబట్టి మీకు నేను ఎక్కువ చెప్పడం అవసరం లేదు. ఆల్రెడీ చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ రీచింగ్ టు ద కన్వర్టెడ్ ఈజ్ ఎ ఫెటైల్ ఆక్యుపేషన్ అంటే నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాను. ఎక్సెప్ట్ ఎక్స్ప్రెసింగ్ మై జెన్యూన్ అప్రిసియేషన్ అండ్ మై అడ్మిరేషన్, బికాస్ దిస్ ఇస్ వాట్ ఇండియా నీడ్స్. This is what we have to do in every mohalla, in every street, in every village, in every town, every city. A republic is also about the fine balance between individual liberty and responsibility. మనకు తెలిసిన కూడా మనం మర్చిపోతున్నాం. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను చేయకపోతే మా రాము తగ్గుతుంది. రాము పాపం వచ్చి నాకంటే కొడుకున్నాడు కాబట్టి కుర్రాడు కాబట్టి దానికి వచ్చి నేను పడిపోతాను. That is not liberty. My liberty is your responsibility, and your liberty is my responsibility. ఈ స్వేచ్ఛని కాపాడడం నా బాధ్యత. మీరు నిజంగా స్వేచ్ఛాయుత జీవనంలో ఉండాలి అంటే నేను బాధ్యత ఉండాలి. నాకు నిజంగా స్వేచ్ఛ వికసించాలంటే మీరు బాధ్యత ఉండాలి. మన సమాజానికి అనుమానం అంటే ఒకరోజు మీరు ఎన్ని దాకా నుంచి కోటి దాకా మీరు కార్లలో స్కూటర్లో వెళ్తే ఒకరోజు ఒక అరగంట సాయంత్రం కూడా అప్లై అయిపోతుంది. బాధ్యత లేని సమాజం స్వేచ్ఛకి రిపబ్లికన్ వ్యవస్థకి అర్థమైనది కాదు. ఇంకా మన రిపబ్లిక్ ఏర్పాటు కాదు. ఏర్పాటు చేస్తున్నాం తెలియదు. We still haven't understood the importance of reconciling our liberty with our responsibility.
మూడోది అసెంబ్లీలో చూస్తున్నారు కదా మీరు, ఆ పొరపాటు ఎవరైనా చూస్తున్నారు? అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసే పొరపాటుని ఒకరినొకళ్ళు ఎంత పరుషంగా తిట్టుకుంటున్నారు, ప్రజల్లో ఎంతగా ద్వేషాలను పెంచుతున్నారు, అసూయని పెంచుతున్నారు, కోపాలను పెంచుతున్నారు. విజ్ఞతగా ఎవరైనా రిపబ్లిక్ నిజంగా ప్రేమించేవాడు అనేది రిపబ్లిక్ అనే భావన ఉన్నట్టయితే సహజంగానే కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి నాయకుడు అన్నవాడు ఆలోచించాలి. మన దురదృష్టం కొద్దీ మనల్ని ఎంత చేరగొడితే, మనలో ద్వేషాలను అసలు ఎంత రెచ్చగొడితే, పంతాల్ని పగల్ని ఎంతగా పెంచితే వాడు అంతగా నాయకుడు అవుతున్నాడు. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రకాశం జిల్లాలో నేను కరెక్ట్గా ఉంటాను, అన్నంపట్ల వారి పాలెం ఒక మంచి గ్రామం. మంచి గ్రామం అంటే సారవంతమైన భూములు, 150-160 క్రితం సరాంపేట పాటలు ఇచ్చినటువంటి నీటి పారుదల అన్నీ ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి సరైనట్టుగా ఇంకిత జ్ఞానం లేదు. ఇప్పుడు ఎలా ఉందో నాకు గుర్తులేదు, ఈ మధ్యకాలంలో చూస్తానండి ఒకసారి. కానీ ఆనాటికి 30-40 ఏళ్ల పాటు పగలు పంతాల వల్ల ఆ గ్రామం సర్వనాశనం అయింది. ఒక మనిషికి ఇతరుల మీద కోపము అసూయ వస్తే, వాడికి వీడి మీద కక్ష వస్తే, ఇక దాన్ని అదుపు చేసేటువంటి మానవత్వం కానీ ఇంగిత జ్ఞానం కానీ లేకపోతే ఇద్దరికి నాశనం, ఇద్దరికి నాశనం. ఇక అనుమానం ఎక్కడో చోట ఈ పగని పంతాన్ని కక్షని కార్పణ్యాన్ని పక్కన పెట్టి మన మనుషులుగా ఉన్నది ఒక్క జీవితం. మనందరం కోరేది మన చిన్నారుల భవిష్యత్తు మనకంటే బాగుండాలని చెప్పారు. ప్రతి కుటుంబంలో కూడా పిల్లల కోసం త్యాగాలు చేయని కుటుంబం భారతదేశంలో ఒకటి కూడా ఉంది. ఈ దేశంలో ఉన్న గొప్పగా మనకి చిన్నప్పుడు ఆ సౌకర్యాలు అందినా అందకపోయినా నా పిల్లలకి నాకు లేని అందాలి. అరే నాకు అందితే బాగుంది కదా చిన్నప్పుడు నేను అనుకున్నానే, అది నా పిల్లలకి ఆ బాధ ఉండకూడదని చెప్పని ప్రతి కుటుంబంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి అపారమైన త్యాగాలు చేసే దేశం. మరి పిల్లల బతుకులతో బాగుండాలని చెప్పంటే కక్షలో కార్పణ్యాలతో బతుకులు నాశనం చేసుకుంటే రాష్ట్రం మొత్తాన్ని తెలంగాణను ఆంధ్రాను రవణకాస్తంగా మార్చుకుని ఒకళ్ళ వేళ్లతో మరొకళ్ళ కళ్ళు పీకేసుకుంటే ఇద్దరం గుడ్డివాడు అవుతాం. కానీ ఎట్లా బాగుపడుతుంది? ఎక్కడితో చూస్తా పెట్టాలి? ఎప్పుడో ఒకటి ఏ రకంగా సమన్వయాన్ని సాధించాలి. ఏ ఒక్కడో కూడా మనం ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా మతంలో పుట్టాలి, ఫలానా ప్రాంతంలో పుట్టాలి, ఫలానా కుటుంబంలో పుట్టాలి అనుకోవాలి. మనం కాకతాళీతో పుట్టాలి, పుట్టాక మనం తగ్గించాలి ఇవన్నీ. అరే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ భాష ఏంటి, నీ రాష్ట్రం ఏంటి, నీ దేశం ఏంటి? ఇది కామన్ సెన్స్ చెప్తుంది వెంటనే. కానీ మనలో కక్షలో కార్పణ్యాలు, ఉద్రేకం, ఆవేశం ఉంటే ఈ ఆలోచన చస్తుంది. ఈ ఆలోచన పెంచవలసిన వాడు నాయకుడు అనేవాడు. కానీ అడ్డగాడిదల నాయకుల స్థానంలో కూర్చుంటే నాయకులు కాదు. అడ్డగాడిదల స్థానాల్లో కూర్చుంటే ప్రజల్లో ఆలోచనని ఎంతగా చంపితే, ప్రజల్ని ఎంతగా విడదీస్తే, ప్రజల్లో ద్వేషాన్ని ఎంతగా పెంచితే వాడంతా పెరుగుతాడు. వాడి కొడుకు కూతురు అనేది రాజ్యం అంటారు. నిజానికి తెలుగునాట ఈ సమస్య రాకూడదు. నేను కావాలని ఎన్నికల ప్రాంతాల్లో మాట్లాడుతున్నాను. నాకు తెలిసి ఇక్కడ 190 మంది రాష్ట్రంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాడు. తెలుగునాట అనవసరంగా ఈ చిత్రాలను లేపింది మూర్ఖులు. ఈ దుర్మార్గులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, ఓటు కోసం అబద్ధమని తెలిసి కూడా నిజంగా ప్రచారం చేసింది. ఆ పేరుతో ఓటను అందించి 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని నరకంగా మార్చింది ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు. ఈవేళ సామాన్యులకు సైతం నరనరణ పాలిపోయింది. మారుమూల గ్రామాల్లో సైతం నాకెవరో చెప్తాను, ఎక్కడో వరంగల్ జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతాల్లో ముసలవ్వ, చదువురానవ్వ తెలంగాణ వస్తుందంటే గంతేసినట్టు నీకేంటమ్మా అంటే మా అమ్మ ఉద్యోగం వస్తుందని చెప్పిందట. నిజమా కాదు పక్కన పెడదాం, కానీ మనసు పక్కన ప్రవేశించింది. అది వస్తే చాలు మాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నా. వర్షం కురవైన సంవత్సరానికి తెలంగాణ రాకపోవడం వల్ల వరదలు వచ్చినాయి, పంట దెబ్బతినట్టు తెలంగాణ రాకపోవడం వల్ల అనుకుంటున్నా. అంతగా మారుమూల ప్రాంతాల్లో సైతం మనుషులతో దీన్ని ఎక్కించిన తర్వాత ఇప్పుడు తూర్చండి రావాలి. చాలా మంది అడుగుతాను,
సార్ మీరు రాజకీయ పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మీరెందుకు రాజీ పడ్డారు? రాజీ పడ్డం కాదు సోదరా. తెలుగునాడు మొత్తం రమణ కాష్టం కావాలా? మనందరం కూడా మ్యాప్ మీద నిర్ణయించుకున్న రాజకీయంలో ఉన్నవాడు. ఒక సమాజంగా మనం ఒకటే, ఆర్థిక వ్యవస్థగా ఒకటే, అందరికీ అన్ని చోట్ల స్వేచ్ఛ హక్కులు ఉంటాయి. ఎవరిని కూడా నువ్వు వేరే వాళ్ళు చెప్పిన అవకాశం ఉండకూడదు అనేటువంటి సమాజం కోసం పోరాడాలి. మనం తెచ్చుకో. కానీ ఇప్పటికి కూడా ఎలక్షన్లు వస్తున్నాయి 3 నెలలు కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఎన్నికలను ఉన్నవాళ్ళు మీరు దోచేసుకున్నారు. మీరు మా అందరినీ కూడా అన్యాయం చేసి పారేశారు. మీరు అబద్ధాలు చెప్తారు. చిన్న వాళ్ళ పర్వాలేదు కాదు, చిన్న వాటిని పెద్ద చేసి గందరగోళం చేసేవాడు. ఇక్కడ మమ్మల్ని అన్యాయం చేశారు. దుర్మార్గం అయిపోతున్నారు. వీళ్ళంతా కూడా నాగరికత లేని వాడు. మేము వచ్చి నాగరికత అనేక అహంకారపూరితమైనటువంటి ద్వేషపూరిత మాట్లాడి ఇది నాగరిక సమాజంలో ఈ భాష మాట్లాడితే ఎవరు క్షమించుకోరు. ఎందుకంటే మొక్కతో ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పాలి వస్తాం. ఇది అందుకే నేను ప్రత్యేకంగా తెలుగునాడు అన్నది కొంత రిపబ్లిక్ అన్నట్టయితే ఈ స్వేచ్ఛగా అన్నట్టయితే 10 మంది సంతోషంగా సుఖంగా వాళ్ళు కోరుకునేవాడు అన్నట్టయితే రాష్ట్రం ఏర్పాటు అయితే గొప్ప మిగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక పరిస్థితి వచ్చి ఒకే దాటి ఇప్పుడు కనుక బలవంతంగా రాష్ట్రాన్ని మనం ఆపే ప్రయత్నం చేసినట్టయితే ఎంత హింస వస్తుందో, ఎన్నేళ్ల పాటు ఇక్కడ గృహఛత్రం వస్తుందో, నరమేటం వస్తుందో మనం చెప్పలేదు. అయినా సరే పంతం కోసం 20 ఏళ్ళు పోయినా పర్లేదు, తెలుగునాడు వల్ల కడైనా పర్లేదు. ఇది ఎట్లా ఉండాలనుకుంటే అది విద్యలో ఆలోచించే తప్ప ఉండాలి. అదే సమయంలో ఒక రాష్ట్రం వస్తే అద్భుతాలు కలిగితే క్రమం పోవాలి. అది వాస్తవం కాదు. పూర్తిగా రాజకీయమైనటువంటి అద్దె కోసం అవుతారు అన్నమాట. మన బతుకుల్ని బాగు చేసుకోవాలంటే కష్టపడడం, 10 మంది కలిసి కూర్చోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ముందు చూపుతే ఎవరు మార్గం లేదు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడైతే మమ్మల్ని పొందిన అక్కడికి గౌరవించాలి. హైదరాబాద్లో అందరికీ అన్ని రకాల హక్కులు పూర్తిగా రాజ్యాంగం చెప్పింది కాగితమే గారు వాస్తవంగా ఉండాలి. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ మిగిలిన రెండో ప్రాంతం కానీ సగర్వంగా తలసిన వ్యక్తికి ఏర్పాట్లు కావాలి. రాజకీయ సరిహద్దులు సమాజానికి గోడలు కాకూడదు. రాజకీయ సరిహద్దులు ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా దెబ్బతీయకూడదు. అది సాక్ష్యం అందచ్చు. దానికోసమే పోరాటం చేస్తాం. 100కి 100 పాళ్ళు దానికి అమలయ్యేందుకు కృషి చేయడమే కాదు, విజయాన్ని కూడా సాధిస్తాం. ఎందుకంటే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇవన్నీ పరిష్కారం అనేటువంటి సమస్య కాదు. కానీ పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలతో మొత్తం జాగ్రత్త తగ్గిస్తుంది. ప్రధానంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో కానీ, దిల్కుష్ నగర్ ప్రాంతంలో, కిషోర్ నగర్ ప్రాంతంలో కానీ మీరంతా మనసు పెట్టి ఆలోచించారు. మన బతుకులు ఆనందంగా ఉండాలా, శాంతి సూర్యద్భావం ఉండాలా, లేక కక్షలు, కార్పణ్యాలు, పంతాలు పెంచుకుని ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కొల్లబడాలా? 15 ఏళ్ళలో సమాధానం ఇదే తీసుకో. రాజకీయ మనిషి బతుకులను బాగు చేయాలి కానీ నాశనం చేయాలి. చివరి మాట రాష్ట్రపతి గారు చాలా విలువైన మాటలు చెప్పారు. నేను చూసే అవకాశం దొరకలేదు. నేను చాలా హడావిడిగా ఉండి పత్రికల్లో చూశాను. 2 మాటలు చెప్పాను. మార్పు కావాలంటే అరాచకత్వాన్ని తేవడం కాదు. మనకి ఎంతగా రాజకీయం మీద కసి పెరిగిపోయిందంటే, ఎంతగా ద్వేషంగా మారిపోయిందంటే, ఎవడు అరాచకత్వానికి దిగి వాడు గొప్పడు అనుకున్నాడు, రస్తాలకు చేస్తే వాడు గొప్పడు అనుకుంటున్నాం. మన బతుకులే చిత్రం అవుతున్నాను అనుకుంటున్నాం. ఎవడు పదవిలో ఉన్నాడని బండపతి చెప్తే వాడు చాలా హీరో అనుకుంటున్నాం. లేకపోతే నీ ఇంట్లో కన్నదండ్రులు తను ఇంకా పిల్లడు చెప్తే నీకు సమాజం నడదని గుర్తించుతాం. వ్యవస్థీకృతమైన మార్పులు తేవాలి. వ్యవస్థల గురించి అర్థం చేసుకోవాలి. సమాజంలో అందరూ దుర్మార్గులు, నేను ఒక్కడే మంచివాడు అనుకున్నాడు అయితే ఉన్మాది, లేకపోతే అహంకారం. ఇంతమంది ఇంత మంచి పనులు చేస్తున్నాను, ఎంత సాహసం నాకు వచ్చి నీకు మంచి తరం చూడాలి. ఈ మంచిని నేను గుర్తించలేకపోతే ఈలో ఉన్న ఆలోచన తెలంగాణ లాంటి వాడు పదవి కూడా చేసిన హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, మనవాళ్ళతో ఇలా. కానీ సమాజం కోసం పట్టి దాన్ని గుర్తించకపోతే అందరూ దుర్మార్గులు అక్కడ మంచివాడని చెప్పండి. అంతా కూలిపోయింది భారతదేశం కూడా చాలా పొరపాటు. ఇక్కడ ఈ హాల్లో చూస్తే మీరంతా చేసిన పని చూస్తే ఈ దేశంలో పొరపాట్లు ఏమున్నా కూడా సమాజం కూడా లేదు.
భవిష్యత్తు అందంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతో సాగాలి, కానీ హసి మీద ద్వేషం మీద ఏది నిర్మాణం చేయాలి. రెండోది, ఈవేళ తాత్కాలికమైన ఓట్ల ఆకర్షణ కోసం రేపటి భవిష్యత్తును బలిపెడితే అది కొత్త రాజకీయం కాదు, నాయకత్వం కాదు, అది మూర్ఖత్వం, అది పాత చింతకాయ రాజకీయం. ఇక్కడ కూర్చున్న పిల్లలు ఏ పిల్లైనా 2, 3వ తరగతి 4వ తరగతి కానీ నాన్న నువ్వు చదువుకున్నా అని చెప్పంటే లేదమ్మా టీవీ చూస్తా అనుకున్నావు అనమాట. టీవీ చూడడానికి వెళ్ళేదమ్మా నిద్రపోవాలను, లేకపోతే నిద్ర పోతుంది, నిద్ర లేకపోతే మళ్ళీ ఆరోగ్యం చెడిపోతుంది, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలని చెప్పంటే ఇంకా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి, వాళ్ళకంటే బలవంతులం కాబట్టి, ఫిజికల్గా పెద్దవాళ్ళు కాబట్టి, మన ఆధారపడ్డారు కాబట్టి గతిలేక లేచి తలుపు నామం మూచి ఐ హేట్ యూ డాడీ అని పెట్టేవారు ఉన్నారు. అయినా మనం ఎందుకు చేస్తాం? తాత్కాలికంగా మన బిడ్డ మన మీద కోపాన్ని చూపెట్టినా ఆ బిడ్డకి మంచి ఏమిటో మనకు తెలుసుకోవాలి. టీవీ సమయం టీవీ ఉండాలి, ఆటల సమయం ఆటలు ఉండాలి, నిద్ర సమయం నిద్ర ఉండాలి, భోజనం సరిగ్గా చేయాలి అని ఆ బిడ్డని మార్గాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బిడ్డ మీద నిజమైన ప్రేమ ఉంది కాబట్టి. రాజకీయం ఏం చేస్తున్నాం? నాశనమైన పర్లేదు సమాజం, ఈ పూట నాకేం కావాలంటే అది ఇస్తాను, నీకు లోన్ ఎవరు కావాలన్నా అన్ని లోన్లు తీసి పారేస్తారు. రేపు పొద్దున రాష్ట్రంలో ₹1 లోన్ రాకుండా, ఒక్క పరిశ్రమ రాకుండా మొత్తం అంతకాలమే నాకు అభ్యంతరం. నీకు ఫ్రీ కరెంట్ కావాలన్నా దేశం మొత్తంలో కరెంట్ లేకుండా పోయినా పర్లేదు, ఈ పూట ఫ్రీ కరెంట్ ఇస్తాను. నీకు ఫ్రీ వాటర్ కావాలన్నా, అసలు నీళ్ళే లేకుండా మొత్తం నాశనమైనా పర్లేదు, నేను మాత్రం నీకు ఈ పూట ఫ్రీగా ఇస్తాను, రేపు వస్తే నాకేం కావాలి. అంటే నా బిడ్డ మీద ప్రేమను నో రకంగా నడిపిస్తోంది. ఈ సమాజం పట్ల ఉన్న చులకన భావన ఇంకో రకంగా నాయకత్వంలో నిర్ణయాలు తీసుకొనేస్తారు. సమాజం చచ్చినా పర్లేదు, నాకు కావాల్సిన వాళ్ళ ఓటు అధికారం. బిడ్డ మాత్రం బిడ్డను కొట్టినా తిట్టినా నా బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి రేపటి బిడ్డ భవిష్యత్తు కోసం ఇవాళ త్యాగం చేస్తాను, తిట్లు కూడా తింటాం కావాలంటే. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇంట్లో పిల్లల పట్ల ఒక రకమైన ప్రేమ, సమాజంలో మనుషుల పట్ల మరో రకమైన ప్రేమ అంటే వాడు నిజంగా నాయకుడు అవుతారు. అదే రాష్ట్రపతి గారి అరాచకత్వం కూడదు, తాత్కాలిక జనాకర్షణ పడదు. లోక్సత్తా ప్రతిరోజు పెట్రోల్ పెరిగితే అందరూ పొద్దున్న మార్కెట్ వచ్చి ఒక లోక్సత్తా మాత్రమే అవునాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రైస్ పెరిగితే పెట్రోల్ ధరకు ఏమవుతుంది? అయితే నీ జేబులోంచి వినియోగదారులకు ఇవ్వాలి, లేదంటే నువ్వు కట్టిన పన్నుల్లోంచి ప్రభుత్వం వాళ్ళకి మీకైతే పట్టకూడదు. ఏ రకంగా మనం తెలుసుకోవాలి అన్న మాటని సాహసం లోక్సత్తా ఉంటే చేస్తుంది. ఓట్లంటే ప్రేమ లేక, ఓట్లని మించి జాతి భవిష్యత్తు అంటే గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఈవేళ దాన్ని మర్చిపోతున్నాయి. దేశం చాలా ప్రమాదం, కీలకమైన సమయంలో ప్రమాదం జనాకర్షణ కావాలి. ఇవి మనందరికీ తెలుసు, కానీ మనకు తెలిస్తే చాలు. కోటాను కోట్ల సామాన్యులకి ఈ విషయాలు చాలా విపులంగా వాళ్ళ భాషలో అర్థం కావాలి. అప్పుడు కానీ సమాజాన్ని మార్చాలి. ఎందుకంటే వివిధ దశల్లో ఉన్న సమాజం. ఇక్కడ కూర్చున్న 20వ శతాబ్దంలో ఉంటే ఈ దేశంలో ఎన్నో చోట్ల 20వ శతాబ్దంలో ఉన్నారు, 19వ ఉన్నారు, 18వ 15లో కూడా ఉన్నారు. ఈ కాప్ పంచాయతీతో లేకపోతే వేరే కులం వాళ్ళు వేరే శాఖ వాళ్ళు ప్రేమించింది అమ్మాయిని పర కారణంగా అమ్మాయి మీద అగాయించింది, అమ్మాయిని జాగ్రత్త ఏ శతాబ్దం? 15వ శతాబ్దం. అది ఉంది ఈ దేశంలో 20వ శతాబ్దం. ఆ 15వ శతాబ్దంలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగించాలి. దేశం అంటే అవగాహన కావాలి. వాళ్ళ పిల్లల బతుకులు, ఈ దేశంలో రాజకీయం, ఈ రిపబ్లిక్, మన స్వేచ్ఛ, మన బాధ్యత, వీటి మంచి సంబంధం అర్థం కావాలి. లేకపోతే మనం అనుకుంటూనే ఉంటాం, ఎవరు కూడా వాడదు, ఇక్కడ వాళ్ళు కూడా పెట్టదు, అక్కడ వాళ్ళు కూడా వాడదు. అది ఒక బలమైన రిపబ్లిక్. దానికి ఆ ప్రయత్నాన్ని అందరం చేస్తామని చెప్పి ఆశిస్తూ, భారత రిపబ్లిక్ ప్రత్యేకంగా వ్యక్తి హితాన్ని సమాజ భవిష్యత్తుతో సంధానించేటువంటి గొప్ప మనసులో మీరంతా చేస్తున్న కృషిని మనసారా అభినందిస్తూ, ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు మీరంతా చెప్తారని ఆశిస్తూ, ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా, ఓట్లకు పడగలిగినా, గొప్ప మెడలు కట్టుకున్నా, జీవితంలో విజయాన్ని సాధించినా, బిల్ గేట్స్ అయినా లేకపోతే ముఖేష్ అంబానీ అయినా, అంబానీలాగా పెద్ద ఆకాశాన్ని నుండి మేడ కట్టుకున్నా, పక్కింటి పొరగాడిని కట్టుకుంటున్నటువంటి దోమ మనకి వస్తుంది. మనమే కొడుకు, మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది, మనకి రెసిస్టెంట్ మలేరియా వస్తుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్ట్. దోమలు ఎక్కువ తక్కువ చూడవు.
ఈ మతం ఆ మతం తేడా పట్టించుకో, హోదా ఏంటి, డబ్బు ఎంత ఉంది, అధికారం ఏంటి, ఇవన్నీ అనవసరం. దోమ ఒక్కటే తెలుసు, మంచి పెడితే కొట్టాలి, రక్తాన్ని పెంచుకోవాలి. ఆ దోమ నుంచి కాపాడుకోవాలంటే నా ఇల్లు ఎంత ముఖ్యమో బయట ఉన్న పరిసరాలు మనం చేస్తున్నది మన కోసం మనం చేసుకుంటాం. అందుకే మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఈవేళ బహుశా నాకు 9వ ఈవెంట్ 10వ ఈవెంట్ ఇంకొక 3-4 ఈవెంట్స్ ఉన్నాయి. మన్నించమని వేడుకుంటూ మరి తిలక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి యువత, కృష్ణారెడ్డి గారు వాళ్ళందరి స్ఫూర్తితో ది స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, charity as collective work, a recognition that there is a fine balance between personal goals and public good. I hope what you are doing, this inspiring example will spread all over the city, the state and the country. And we will truly become a republic for the next few years, so that by the time these kids, these daughters, they become parents, they will be living in a truly proud country and a truly proud society. Thank you all. I wish you all the best. వేదిక మీద పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, మిగతా పెద్దలందరూ, నాతో పాటుగా సమాజ సేవకు ఎప్పుడు మేమున్నాం, ముందున్నాం. మేమేదో 5 రోజులు పనిచేసాం. ఇదే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో సార్ చెప్పినట్టుగా ట్రాఫిక్ సమస్యలు ప్రతిరోజు ఇంజనీరింగ్ వెళ్తున్న కాలేజీలు కానివ్వండి, బైక్స్ మీద కానీ ఈ దేశానికి ఎంతగానో ఉపయోగపడతారనుకున్న యువత నడి రోడ్డు మీద తమ విలువైన ప్రాణాలు పోతుంటే ఇదే మనం ఆపాలేవి. ప్రతిరోజు పేపర్లు చూడడం, టీవీలో చూడడం కాదని మేము ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. ఇక్కడే ఉన్న కొంతమంది మిత్రులతో కలిపి చాలా సింపుల్. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సర్వే చేశాం. దిల్సుఖ్ నగర్లో 100 మంది ఆపాము. ఎంతమంది ట్రాఫిక్ పోలీస్ లేకపోతే సిగ్నల్ ఫాలో అవుతారు అని చెప్పేసి చిన్న సర్వే చేశాం. 94 మంది చెప్పిన ఒకే సమాధానం ఏంటి అంటే సబ్జెక్ట్ వెళ్ళిపోవడమే. ట్రాఫిక్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ దేనికి లేదన్నా కొంతమంది చెప్పి అంటున్నారు తప్ప సిగ్నల్ చూసి ఆగుతారంటే నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో సబ్జెక్ట్ అని ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా అంతే ఏకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇలాంటి ప్రమాదాల్లో వందలాది వేలాది మంది యువత ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలోనే 17,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. భారతదేశంలో 1,42,000 మంది చనిపోతున్నారు. ఒక భయంకరమైన జబ్బుతో చనిపోతున్నారంటే మనం సైన్స్ నిందించవచ్చు. రీసెర్చ్ డబ్బులు ఇవ్వట్లేదు, మీ తప్పుల వల్ల చనిపోతుంటే మీకు ఎలా అయినా ఆపాలని చెప్పి వాళ్ళకి ఎప్పుడైనా ట్రాఫిక్ చాలా రాగానే నాకు ఫోన్ చేశారు, అన్నా మీరు సీసీ కెమెరాలని పెట్టి చేసి మేము ఎక్కడైనా ఎవరైనా వెళ్ళిపోయినా వాళ్ళు సిగ్నల్ చెప్పని చెప్పి చాలా వస్తాయి. చాలా మంది నాతో చెప్పారు. బట్ మేము ఫాలో అవుతున్నాం సిగ్నల్ 100%. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి దాంట్లో కొన్ని వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఐఎమ్ నాట్ డాక్టర్ బట్ ఐ కెన్ సేవ్ లైఫ్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టాడు. నేను చెప్పాను కొండ వద్దు, నువ్వు చేయలేవు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇదే దీంట్లో 10 సంవత్సరాలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కొన్నిసార్లు ఒక్కరికి ఇబ్బంది లేకపోతే అప్పుడు నాకు చెప్పిన సమాధానం బాగా నచ్చింది. రామన్న, నాకు 10 మంది ఫోన్ చేస్తే 10 మందికి నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక్కరిని కాపాడిన ఆ తృప్తితో చూసావా నాకు అది చాలు. కానీ ఒక ప్రామిస్ తీసుకున్నాడు, డొనేషన్, పుస్తకాల డొనేషన్ కానీ ఇటువంటి ఒక మేరా దోస్త్ వెల్ఫేర్ సొసైటీ అని ఎవరైతే తనతో పాటుగా పనిచేస్తున్న వాళ్ళందరూ తమ జీతాల్లోంచి కొంత డొనేషన్ వేసుకొని ఇలా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలని చెప్పండి అంటే ఏ రోజు టైం ఇచ్చినా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మాటలు విని స్ఫూర్తి పొంది మేము సమాజ సేవ చేస్తున్నాం కాబట్టి మాకు సాధ్యంగా వెబ్సైట్ ఓపెన్ చేయాలి అని చెప్పారు. నేను చాలాసార్లు ధైర్యం కూడా చేయలేకపోయాను, సార్ కొంచెం ఈ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం రండి అని. ఎందుకంటే బిజీ స్కెడ్యూల్, ఈరోజు ఒక 9 మీటింగ్లో అటెండ్ అయ్యి వచ్చారు. అయినా సరే నేను వెళ్ళి చెప్పగానే ఇమ్మీడియట్గా సమాజానికి ఇటువంటి యువతే కావాలి మనకు అని చెప్పేసి ఈరోజు ఎంతో బిజీ స్కెడ్యూల్గా ఇక్కడ వచ్చిన జయప్రకాష్ నారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా యువత 2 రకాలు. ఒకటి ఉద్యోగాలు చేస్తున్న యువత, 2 ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత. ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత పరిస్థితి మనం వర్ణనాలతో మనం చెప్పలేము. తల్లిదండ్రులు గర్వంగా ఒక ఫంక్షన్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే
మీ పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయినా జాబ్ వచ్చిందా అని అడుగుతున్నాం. ఎంతకాలం అని చెప్తాం ఇంకా జాబ్ రాలేదని. నేను చాలా కుటుంబాలు అడిగాను, సార్ మీరు మా ఫంక్షన్కి రాలేదు ఏంటి అంటే, ఏం సార్ అక్కడికి వస్తే అందరూ బాగున్నామని అడిగిన ఆఫీసి మీ అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు, జెన్ బ్యాంక్లోనా ఈ బ్యాంక్లోనా అని అడుగుతున్నారు. ఏంటి అంటే రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. సో ఇలాంటి సమాజ సేవలు చేస్తూనే కొండా చేస్తున్న ఒక అద్భుతమైన పని మా అందరినీ ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, ఎక్కడో గుంటూరు జిల్లా నరసరావుపేటలో వాళ్ళు కళ కూడా కలిగి ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు. ఓపెన్ ఇట్స్ మై ఛాలెంజ్. నేను చాలా మంది ఇంటర్వ్యూ కూడా చేశాను. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కలగానే ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. అటువంటి వాళ్ళని మట్టిలోంచి తీసుకొచ్చి మాణిక్యాలా తయారు చేశారు. 2-3 ఏళ్లలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా తన కష్టాన్ని ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తను పడే కష్టం, తను సేమ్ అదే నరసరావుపేట నుంచి అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను చేయగలిగింది వాళ్ళు ఎందుకు చేయలేరు అని చాలా స్పిరిట్ తోటి 100 మంది యువతకి నడిపించారు. సో సురేష్ గారి గురించి అందరికీ తెలుసు. ఎక్కువ సమయం లేదు కాబట్టి సో సార్ కొంచెం త్వరగా వేరే కార్యక్రమానికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ లాంచింగ్ చేయగానే సార్ అయిపోతారు. దయచేసి మీరు వేరేలాగా అనుకోవద్దు. ఈ మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి ఇలాగే మనం కూడా 10 మందికి సమాజానికి సహాయపడే వ్యక్తులుగా తయారయ్యే ఆ ఇన్స్పిరేషన్ ఈరోజు ఒక గొప్ప రిపబ్లిక్ డే రోజు ఇది పెట్టుకోవడం చాలా గర్వకారణం అని ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కొండా టీం మేరా దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు సైట్ ఓపెనింగ్ సైట్ మార్చి
ఎదుర్కోకుండా మేము ఉన్నామని చెప్పని చేస్తున్నారు. అలాగే అతను కూడా చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు మన సమాజంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పెద్దవాళ్ళ కన్నా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన సమాజంలో. కాకపోతే మంచి వాళ్ళందరూ ఒకరు కలిస్తే మనం చాలా పనులు చేయగలుగుతాం. అంటే మన సమాజంలో ఉండి చట్ట వల్ల చాలా తక్కువ మంది, చట్ట వల్ల ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రతిరోజు ఈ టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ ఈ చట్ట వల్ల ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళని దేవుడిని పొందే పరిస్థితికి మన సమాజం వస్తుంది. ఎన్జిఓస్ అన్నీ ఉంది, కానీ నేను అనుకుంటున్నాను ప్రత్యేకంగా ఒక ఎన్జిఓ ఉంది. ఎందుకంటే సేవ కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారో తెలియకుండా ఉంది. సమాజానికి ఈ అనాథాశ్రమాలకి చాలా ఎన్జిఓస్కి పిల్లలకు చదువుతుండడానికి ఇవన్నీ చాలా కట్టుబెట్టున్నారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఈ సేవ చేయడం కాకుండా వాళ్ళు మీద డిపెండ్ అయిన వాళ్ళు అనాథవుతారు. ఇవన్నీ చూసిన వాళ్ళని మన యువత ఎట్లా కాపాడుకోవాలి, లైఫ్లో చెప్పుకుంటారు. వాళ్ళు చాలా యాక్సిడెంట్ చూశాను, నాకు అక్కడ చూశాను. చూసిన తర్వాత ఈ చాలా యాక్సిడెంట్ కాకుండా ముందులేని చెప్పి నాకు అనిపించి మనం ఎవరికైనా ఈ కుటుంబాలు యాక్సిడెంట్ ఏం చెప్పి ఎవరు వినేవాళ్ళు కాదు, ఎవరు టేలేసుకోవాలి. సాధారణంగా ఒక సైకిల్ స్కూటర్ తప్పదు, స్కూటర్ని కాకపోతే కారు ఇవన్నీ కంప్యూటర్లో స్టాండర్డ్గా పెట్టాలి. కానీ మనం అసలు నిజంగా ఏం జరిగింది ఆలోచన చేయలేదు. చాలా ప్రమాదాలు రోడ్డు మీద ప్రమాదాలకు కారణం ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల అని చెప్పి నేను గమనించి నేను దాన్ని ఆ కుటుంబ కూర్చోవడం వల్ల మన ప్రాణాలు చాలా కాపాడు. ఎందుకంటే ఒకసారి నేను ఆఫీస్కి చూశాను, నా కళ్ళ ముందే ఆ గదిలో కూర్చొని కాకపోతే కడుపులో తిరిగి సరే ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తే రూపాయలు ఇస్తున్నారు. ఈ రూపాయలు మొత్తం పట్టుకొచ్చి ఆ కుటుంబానికి సాయం చేయాలని వస్తే అదే కూడా చెప్పడం ఆ చిన్న పిల్లలు ఉంటారు, నాకు ఎక్కడ ఆఫీస్ గతంలో గవర్నమెంట్గా రావడం చేసి ఎక్కడ మనం ఎంత కలవడం సరే మ్యారేజ్ ఆ చిన్నపిల్ల చిన్న వయసులో బాగా ఉంటుంది. మనం అందరూ ఒప్పిస్తాం, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. కానీ మానసికంగా ఎంత బాధపడుతుంటారు మనం చర్చగలుగుతాం. మరి ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడుకుని నేను చదివిపోయి ఇప్పుడు ఊళ్ళో వచ్చారు, నాకు సాయం చేశారు. రేపు ప్రమాదం చేస్తే ఆ ఊళ్ళో వచ్చి బాధపడడం ఇవన్నీ అనిపించి సరే ఎవరైతే మిత్రులు మనసులో చేద్దామని చెప్పని నేను ఈ ఫోటో పూర్తిగా కార్యక్రమం మొదలుపెట్టాను. అక్కడ నేను 2 సంవత్సరాలు నేను చెప్తూ ఉన్నాను. కానీ అక్కడ చాలా మంది తెలియవారు ఎదురు ఎవరు చేసిన ఎందుకని చెప్పేసి కనీసం పట్టించుకోవాలి అయితే నాకు అర్థమైంది. కాబట్టి నేనేమి అనుకోకుండా చెప్తూనే ఉన్నాను. కానీ ముగిసిన తర్వాత మాతో మాట్లాడితే నాకు అనుమానం వచ్చింది. వచ్చి శ్రమదానం చిన్న బోర్డు ఒకటి పెట్టారు, 3 వాక్యాలు రాసి. ఆ బోర్డు చూసిన తర్వాత రోజు వెళ్ళే నా దగ్గరికి వచ్చి ఆగేసి అసలు నేను కూడా చేస్తాను, నాకు రాష్ట్ర కాబట్టి ఇది కూడా ఎవరు లేకపోతే వాళ్ళ పిల్లలు కూర్చున్నారు కాబట్టి అంటున్నాము మేము, మీరు మా కోసం మీరు చేస్తారు, మేము కూడా సరి చేస్తామని చెప్పని చాలా మంది రావడం మొదలుపెట్టారు. అలాగా అక్కడ సిటీలో అంటే ఇప్పుడు 100లోకి వెళ్ళింది. 100లో నుంచి ఈ రోజుల్లో 1000లోకి వెళ్ళింది. ఈ సిటీ మొత్తంలో ఏమో కూడా అవసరమైన అంతం తెలియజేస్తే మేము చేస్తామని చెప్పేసి ఎక్కడెక్కడ వాళ్ళు రావడం జరుగుతుంది. దానికి నాకు సంబంధించినందుకు ఈ ప్రెస్ వాళ్ళు కానీ ఈ పేపర్ కానీ మన మీడియా వాళ్ళు కానీ నిజంగా వాళ్ళు కూడా బాగా ప్రచారం తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మంది
జేపీ సార్ మరియు రక్తం యొక్క ప్రాధాన్యత గురించి వాటి మీద అవగాహన గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మాకు పీస్ వెల్ఫేర్ సొసైటీకి ఏడుకొండల గారు వెబ్సైట్ డిజైన్ సందర్భంగా లాస్ట్ ఇయర్ మాకు పరిచయం అయ్యారు. అక్కడ నుంచి మాకు వారితో రోజు రోజుకు బంధం అనేది గట్టిగా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే సమాజంలో రక్తదానం అనేది చాలా అత్యవసరమైనటువంటి చాలా ముఖ్యమైనది. మేము ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన మెడికల్ క్యాంపులు 270 మెడికల్ క్యాంపులు నిర్వహించాం. వాటిలో భాగంగా ఐ డొనేషన్ కానీ, ఆర్గాన్ డొనేషన్ కానీ, ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి అనేకమైనవి మేము ఏర్పాటు జరిగింది. అయితే మాకు కూడా నిత్యం బ్లడ్ డొనేషన్ గురించి రక్తం అవసరం అని చెప్పేసి ఎంతోమంది ఫోన్ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఏడుకొండల గారిని ప్రతిసారి మేము గుర్తు చేసుకుంటూ వారికి చాలాసార్లు ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే వారి బిజీ షెడ్యూల్లో కూడా, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంది, అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు కొన్ని నెంబర్ ప్రాధాన్యత ప్రాముఖ్యమైనటువంటి ఈ రక్తదానం అనే ఒక కార్యక్రమాన్ని ఏడుకొండల గారు దిగ్విజయంగా ఇప్పటివరకు మాకు మాలాంటి సంస్థలకు మరియు డైరెక్ట్గా ప్రశంసిస్తూ చేయడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మేము కూడా వారికి వారి సంస్థకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఒక రక్తదానమే కాకుండా వారు చైల్డ్ ఎడ్యుకేషన్ అంటే మనము అంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు కాబట్టి పేదరికంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను చదివించాలి, వారిని పైకి తీసుకురావాలి. వారి యొక్క చదువుతోటే వాళ్ళు కల్పవృక్షం అని మీరు బహుశా వినొచ్చు. కల్పవృక్షం అంటే మనం ఏది కోరుకుంటే వస్తుంది. మన అక్కడ చెప్తానికి వెళ్ళి నాకు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది, ఎవరు ఏం కోరుకుంటే వస్తుంది. అలాంటి ఆయుధం ఏదైనా ఉందంటే ఒకటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అదే చదువు. ఆ చదువును ఏడుకొండల గారు పేదరికంలో ఉన్నటువంటి చదువుకోవాలని ఒక తపన ఉన్నటువంటి విద్యార్థులను వారి యొక్క సహాయ సహకారంతో వారు కూడా కష్టం అంటే ఏంటనేది వారికి ఈ మధ్యనే ఒక 8 గంటలు ఎక్కడ కూర్చొని స్పెండ్ చేసి ఆ యొక్క విషయాలను చేసినప్పుడు నేను కూడా నా క్లినిక్ నా సమయాన్ని మొత్తం మర్చిపోయి ఎంతో టైం స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి సమస్యలో ఉన్నప్పుడు వారి యొక్క చదువు విషయంలో కానీ వారిని ఏ విధంగా చదివించి వారిని పైకి తీసుకోవాలనేది అనే ఒక ఆ ఇంటెన్షన్ ఆయనలో కనిపించింది. కాబట్టి ఈ ఏడుకొండల వారి టీంకి మరియు ఆ సంస్థకి ప్రతి ఒక్కరూ ఒక పర్సన్ మనం ఒక 10 మందిని మనం డొనేట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయడానికి మనం తయారు చేస్తే ఇక్కడ వచ్చిన 100 మందిని 1000 మంది మనం తయారు చేయవచ్చు. ఆ 1000 మంది ఏడుకొండల గారికి మనం అల్టిమేట్గా సాయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన బాధ్యతాయుతంగా మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ సార్థకతం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఏడుకొండల గారికి మరియు మా సంస్థ మెంబర్స్కి, మా టీం మెంబర్స్కి ముందుగా అందరికీ
వేదిక ముందు ఉన్నటువంటి మా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకే గుడికి చెందిన పక్షులన్నీ ఒక చోటకి చేరడానికి ఇదే కారణం. మన అందరి ఆలోచన ఒకటే, ఏంటంటే వీ షేర్ ఆఫ్ హ్యుమానిటీ, మన మానవత్వాన్ని పంచుదాం. ఈ ఒక కాన్సెప్ట్ మన అందరినీ ఒకే గూడి కిందకి చేర్చింది. ఇదే స్ఫూర్తి మన అందరం ఈ స్ఫూర్తితో మన ఆలోచనల్ని మన ఆచరణని మన పెద్దలైనటువంటి కిరణ్ గారు, సురేష్ గారు, కొండ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. పీస్ వెల్ఫేర్ సొసైటీ లోగోని సార్వాళ్ళతోటి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నేను రిక్వెస్ట్ చేస్తే సార్లో ఉన్నటువంటి మంచి గుణం అనేది నేను కూడా ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నానండి, మీరు కూడా చేయడం మాకు చాలా సంతోషం. నేను బిజీ షెడ్యూల్ ఉన్నా కొంచెం, కానీ అంటే నేను కూడా సార్ నేను కంపల్సరీ మేము జాయిన్ చేద్దాం అనుకుంటున్నామంటే వెంటనే సార్ నైట్ టైం పాపం ఎంతో సార్ వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వెరీ థ్యాంక్ఫుల్ వన్ సెకండ్ సార్. అలాగే మీరు అలా సపోర్ట్ చేసి మా సంస్థని, అలాగే మేము కూడా మీ సంస్థకి అన్ని విధాలా మేము వెన్నదండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ప్రతి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరగా మేరా దోస్త్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను. మనము కొంతమందికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒకరికి హెల్ప్ చేయగలిగినా చాలు అనే మదర్ తెరీసా యొక్క భావనే మన యొక్క పుస్తకం. అదే జీవితంలో మనం ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అందరూ మీరు మీ ముందుగా ఎవరితో ఒకరికి సహాయం చేస్తూ సహాయపడుతూ మీరు మీ వంతుగా కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను. ఒకసారి మనం ఒక నినాదం చేద్దాం. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్. I am not a doctor, but I can save lives. Once more. I am not a doctor, but I can save lives. ఇదే విధంగా మీరు విన్నట్టు ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. సౌకర్యం చేసినటువంటి మీ అందరికీ మా అవార్డు తరఫున హృదయపూర్వక ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. పక్క పలచని బాబు గుండెలో ఆసేతు హిమా